విశాఖ జిల్లా సింహాచల క్షేత్రంలో భక్తులు ఇప్పుడిప్పుడు ఎదురుచూస్తున్న అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకుని వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి చందనోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం దేహంపై ఉన్న పాత చందనాన్ని తొలగించే కార్యక్రమం జరిగింది. స్వామివారికి తొలి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. హోంమంత్రి అనిత స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందరి సహకారం కృషితో చందనోత్సవం విజయవంతమైందని జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక చందనోత్సవం 2026 అత్యంత ఎటువంటి అంతరాయం లేకుండా భక్తులకు స్వామివారి నిజ రూప దర్శనం కల్పించామన్నారు. ఈ ఏడాది సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, షెడ్లు, మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ వంటి సౌకర్యాలు నిరంతరాయంగా అందించామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. మంత్రుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందించారని గుర్తు చేశారు. భక్తులు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ మొబైల్ ఫోన్ తీసుకురాకుండా సహకరించడం వల్ల దర్శన ప్రక్రియ వేగవంతంగా సాగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. ఎండకి ఇబ్బంది పడకుండా షేడ్లో మంచినీళ్ళు, ఇచ్చిన మటన్ మిల్క్, బిస్కెట్ ప్యాకెట్, తర్వాత ఇతర ఫ్రూట్స్ వీటన్నిటి సదుపాయాలు ఉపయోగించుకొని అందరికీ మంచి ఎక్స్పీరియన్స్తో దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంత ఘనంగా మనం చందనోత్సవం జరుపుకున్నామంటే ముఖ్య కారణం భక్తులు. వాళ్ళ తోడ్పాటుని జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి కంప్లీట్గా అందించారు. వాళ్ళకి ఇచ్చిన స్లాటుల్లో ఎక్కడ డీవియేషన్ లేకుండా, మొబైల్ ఫోన్స్కి తీసుకురాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులను ఉపయోగించి కింద నుంచి వస్తూ కంప్లీట్గా సపోర్ట్ చేయడం జరిగింది. కేవలం దానివల్లే మనం ఇంత ఘనంగా చందనోత్సవాన్ని ఎటువంటి ఇంకోవర్ ఇన్సిడెంట్ లేకుండా 2026లో మనం పూర్తి చేసుకోబోతున్నాము. ఇప్పటి నుంచి ఇంకొక 2-3 గంటల వ్యవధిలో శాశ్వత ఘటాపం చేసిన తర్వాత క్యూ లైన్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా స్వామివారి దర్శనం కంప్లీట్ చేసి మనం ఈ ఘట్టాన్ని ముగించుకుంటాము. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, పోలీసు వారు, పాత్రికేయ మిత్రులు, దేవస్థానం సభ్యులు, అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అడుగడుగున జిల్లా యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం మనకున్న ఎక్స్పీరియన్స్తో వచ్చే సంవత్సరం భక్తులు ఇంకా ఎటువంటి ఇబ్బంది పడకుండా 2 లక్షల పైచిలకు భక్తులు వచ్చినా ఇంతే పీస్ఫుల్గా చందనోత్సవంలో నిజరూప దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాము. డాక్యుమెంటేషన్ కూడా చేసి ఈ ఎక్స్పీరియన్స్తో ఇంకా బెటర్గా ఫ్యూచర్ ఇయర్స్ చేయడానికి అన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటాము. ప్రభుత్వానికి కూడా వివరిస్తాము. మరొకసారి ప్రజలకు ఈ చందనోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 1 lakh అండి. బట్ కరెక్ట్ నెంబర్ చూస్తే మనకు సుమారు 1,50,000 వరకు వస్తుంది. స్టాటిస్టిక్స్ ఇంకా జరుగుతుంది.